ఇదే విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండేది విష్ణు నివాసం. విష్ణు నివాసం ఇక్కడ కూడా టోకన్లు ఇస్తారు. ఇదంతా విష్ణు నివాసమే. ఒక రౌండ్ చూపిస్తా చుట్టూ. ఇక్కడ బస్సులు, ఇక్కడ బస్సు ఎక్కచ్చు. విష్ణు నివాసంలో వచ్చి టోకన్ తీసుకొని బస్సు ఎక్కి ఇక్కడి నుంచి పోవచ్చు. ఇదంతా ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ ఇది విష్ణు నివాసం ఫ్రంట్. ఈ విధంగా బస్సులు ఉంటాయి, కొండ పోయేదాన్ని క్యూలో ఉంటాయి. కొండకి ఎక్కే వాళ్ళు ఎక్కుతా ఉంటాయి, బస్సులు పోతా ఉంటాయి. అవి జాలక మళ్ళా జీపులు, వ్యాన్లు ఎన్నైనా చాలా కొండ పోయేదాన్ని. కోనాకు ఇది ఫస్ట్ గేట్, విష్ణు నివాసం ఫస్ట్ గేట్. ఆడ చూసేది మనం సెకండ్ గేట్. ఇదంతా విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా గోవిందరాజు స్వామి గుడి, కోనేరు ఎదురుగా గోవిందరాజు స్వామి గుడి కోనేరు ఉంది. దానికి ఎదురుగానే అది కూడా ఒకరోజు చూపిస్తాను. ఇదంతా అదే సరౌండింగ్, విష్ణు నివాసం సరౌండింగ్. ఏమి చేద్దాం, గుళ్ళంతా దేనికి అంటే ఒక ధర్మానికి. గుళ్ళు అనేది లేకపోతే ధర్మం ఉండదు. మనిషి ఏ రూపంలో ధర్మం చేస్తాడు మనిషికి. ఈ మారి గుళ్ళకి ప్రయాణించినప్పుడు, గుడికి ప్రయాణం అయినప్పుడు పెద్ద పెద్ద టెంపుల్స్కి, చిన్నవాటికి దాని గుండా మాలాంటి ఆటో వాళ్ళు కావచ్చు, ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే బస్సులు కావచ్చు, కొన్ని వేల లక్షల కుటుంబాలు బతుకుతాయి గుళ్ళని ఆధారం చేసుకొని. దానిని ధర్మము అంటారు. అర్థమైంది కదా? ఓకే, బాయ్. మళ్ళీ చుట్టుకొని మళ్ళీ ఇదే రోడ్డుకి వచ్చాయి, రైల్వే స్టేషన్ రోడ్. ఓకే, బాయ్. ఇదే రైల్వే స్టేషన్ రోడ్.